కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ధనపరంగా ఆదాయ మార్గము కొంత మేరకు పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. అవసరమైతే తప్ప మీరు అనవసరంగా ఖర్చు విషయంగా ముందుకు రావద్దు. ఈరోజు ముఖ్యంగా మధ్యవర్తిగా మీరు ఏమీ మాట్లాడకుండా మధ్యవర్తిగా వెళ్ళకండి. మాట్లాడకుండా ఉండండి. అనవసరంగా మీరు వెళ్తే అది మీకు చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. కర్కాటక రాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈరోజు వాయిదా వేసి తర్వాత తీసుకోండి. ఈ రాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవతకు ఏదైనా తీపి పదార్థము నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ధనపరంగా కొంత మీకు అనుకూలంగా ఉన్నది. దూరపు మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాలు మీ ముందుకు వస్తాయి. సింహరాశి వారు ఈరోజు శివునికి నమస్కరించి నువ్వులు నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పనులు మెల్లగా కొనసాగుతాయి. ధనపరంగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారము కొంత తగ్గవచ్చును. విద్యార్థులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ప్రశాంతంగా ఉండి మీరు మీ యొక్క పనులు చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. కన్యారాశి వారు ఈరోజు గురు రాఘవేంద్ర స్వామిని నమస్కరించిన లేదా దత్తాత్రేయునికి నమస్కరించిన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది.